వెల్కమ్ టు ది జిఆర్ ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి అప్రెంటిస్ గురించి అండి. ఇది ఐటీఐ చేసిన వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐటీఐతో పాటు మనకు అప్రెంటిస్ దాంతోపాటు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి కాబట్టి దాంతోపాటు మనకు స్టైఫండ్ కూడా లభిస్తాయి కాబట్టి ఇది మంచి అవకాశం అనుకోవచ్చు. ఎవరైతే రైల్వేలో జాబ్ చేయాలనుకునే వాళ్ళ దీని ద్వారా మనం నెరవేర్చుకోవచ్చు. సో చూడండి ఒకసారి, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ ట్రేడ్ అప్రెంటిస్ వివిధ అప్రెంటిస్లో ఖాళీలను భర్తీల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తుంది. ఈ నెల మార్చ్ 25వ తేదీ వరకు లాస్ట్ డేట్ ఉందండి. ఇది పూర్తిగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు విధానం ఉంటుందండి. సో మనకు చాలా మంచి అవకాశం అనుకోవచ్చండి. సో బిలాస్పూర్ అనేది దూరమైన ప్రాంతం కాకుండా మనకు ఆపర్చునిటీ అనేది చూసి మనం అప్లై చేసుకోవాలండి. సో చూడండి ఒకసారి, దాంతోపాటుగా ట్రేడ్ వైజ్ ఖాళీలు ఏమున్నాయి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, తర్వాత ఇంకేంటి సమాచారాలను మనం నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందామండి. ఒకసారి మనం పోస్టుల పేర్లు మరియు ఖాళీల వివరాలు తెలుసుకుందాం. కార్పెంటర్ 38 ఉన్నాయండి. కోపా అంటారండి, COPA అంటే కోపా అన్నట్టు. ఇది కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించింది, టైపింగ్ కానీ లేదంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ సంబంధించింది. ఇది వచ్చేసి మనకు 100 ఖాళీ ఉన్నాయి. డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ వచ్చేసి 11 ఖాళీ ఉన్నాయండి. తర్వాత ఎలక్ట్రీషియన్ వచ్చేసి 182 ఉన్నాయండి. తర్వాత ఎలక్ట్రీషియన్ మెకానిక్ వచ్చేసి మనకు 5 ఉన్నాయండి. ఫిట్టర్ వచ్చేసి 208 ఉన్నాయండి. తర్వాత మెషినిస్ట్ వచ్చేసి మనకు 4 ఉన్నాయండి. పెయింటర్ వచ్చేసి మనకు 45 ఉన్నాయండి. ప్లంబర్ వచ్చేసి 25 ఉన్నాయండి. మెకానిక్లో మనకు ఫస్ట్ చెప్పినట్టుగా చూడండి ఒకసారి, దాంట్లో ARC అనేది ఒక ట్రేడ్ అన్నట్టు. ఆ ట్రేడ్లో వచ్చేసి మనకు 40 వేకెన్సీ అనేది ఉన్నాయండి. సో దీంట్లో మెజారిటీ అంటే ఎక్కువ వేకెన్సీ ఉన్నది చూడండి ఒకసారి, కోపా వాళ్ళకి. తర్వాత ఎలక్ట్రీషియన్ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చండి, ఎందుకంటే చాలా ఖాళీలు ఉన్నాయి. సో తప్పకుండా వీళ్ళందరూ అప్రెంటిస్ అనేది అప్లై చేసుకొని మంచి ఉపాధి అవకాశాలను పొందాలని, దాంతోపాటుగా అనుభవాల్ని చేకూర్చుకోవాలని తెలియజేస్తున్నామండి. అదేవిధంగా SMW 4 ఉన్నాయండి. స్టెనో ఇంగ్లీష్ 27 ఉన్నాయండి. తర్వాత స్టెనో హిందీ వచ్చేసి 19 ఉన్నాయండి. డీజిల్ మెకానిక్ వచ్చేసి 8 ఉన్నాయండి. టర్నర్ వచ్చేసి 4 ఉన్నాయండి. వెల్డర్ వచ్చేసి మనకు 19 ఉన్నాయండి. వైర్ మ్యాన్ వచ్చేసి మనకు 90 ఉన్నాయండి. కెమికల్ ల్యాబొరేటరీ 4 ఉన్నాయండి. అదేవిధంగా డిజిటల్ ఫోటోగ్రాఫర్ వచ్చేసి మనకు 2 ఖాళీలు ఉన్నాయండి. సో దీంట్లో మనకు ఎక్కువగా ఖాళీగా ఉన్నది ఎలక్ట్రీషియన్ ఒకటి, తర్వాత కోపా ఒకటి, తర్వాత వైర్ మ్యాన్ ఒకటి. చాలా అంటే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. సో వాళ్ళు అప్లై చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటాయండి వాళ్ళకు. దాంతోపాటుగా అనుభవం, తర్వాత స్టైఫండ్ కూడా లభిస్తాయండి. సో అన్ని ట్రేడ్ అంటే 1 నుంచి 19 ట్రేడ్ వరకు ఎవరైతే ఆసక్తి గల వారు ఉంటారో అప్లై చేసుకోండి. పూర్తి ఖాళీల వివరాలు తెలుసుకుందామండి. మొత్తం ఖాళీల వివరాలు వచ్చేసి 835 ఉన్నాయండి. అర్హత వచ్చేసి ITI 10వ తరగతి ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. ఇంకోటి వయో పరిమితి చూద్దామండి. 25/3/2025 తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలండి. అదేవిధంగా దరఖాస్తు ప్రక్రియ నేను ముందుగానే చెప్పిన విధంగా ఆన్లైన్ మోడ్లో జరుగుతుందండి. సో దాంతోపాటుగా ఎంపిక విధానం చూడండి. మెరిట్ లిస్ట్ అంటే ఈ 10వ తరగతి ITI ఇంటర్లో ఎవరైతే ఉత్తీర్ణతతో పాటు ఎక్కువ మార్కులు పొందుతారో వాళ్ళకి ఉద్యోగం అంటే ట్రేడ్లో అప్రెంటిస్లో చూడడానికి అవకాశం ఉందండి. దాంతోపాటుగా చివరి తేదీ వచ్చేసి నేను చెప్పిన విధంగా మార్చ్ 25వ తేదీ అండి. అంటే ఈ నెల 25వ తేదీ వరకు లాస్ట్ డేట్ ఉందండి. సో మీరు
ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చండి. చూడండి, అంటే ఆ, ఇది సౌత్ ఈస్ట్ రైల్వే జోన్ అని ఉంటాయి కదండి, అది బిలాస్పూర్ అని రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని మనకు కెరియర్ దాంట్లో ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్లో మీరు లింక్ ఓపెన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నన్ను అడగండి. థ్యాంక్ యూ ఫర్ ద వీడియో వాచింగ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇది మై ఛానల్.